భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. అయోధ్య రామాలయ శిఖరంపై కాషాయ జెండాను ఆవిష్కరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఖమ్మం కలెక్టరేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత. కూటమి ప్రభుత్వం తీరుపై వైసీపీ నేతల వినూత్న నిరసన. హన్మకొండ జిల్లాలో అగ్ని ప్రమాదం. విజయనగరం జిల్లా గూర్ల మండలం కెల్లా జంక్షన్ వద్ద ఉద్రిక్తత. ఇక వివరాల్లోకి వెళ్తే, విద్యా వైద్య రంగంపై ప్రజాప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక ఫోకస్. గత ప్రభుత్వ హయాంలో వర్ధనపేట అభివృద్ధికి నోచుకోలేదు. ప్రజలు సమీప ప్రాంతాల్లోనే నాణ్యమైన ఆరోగ్య సేవలను పొందేలా ఆధునిక పరికరాలు, ప్రత్యేక వైద్య విభాగాలు, సిబ్బంది నియామకాలు అన్నింటినీ ప్రాధాన్యతతో అమలు చేస్తాం. గత ప్రభుత్వంలో శీల ఫలకాలు వేశారే తప్ప అభివృద్ధి పనులు చేపట్టలేదని, ప్రజాప్రభుత్వంలో చిత్తశుద్ధితో వర్ధనపేట నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి కృషి. వర్ధనపేట, పర్వతగిరి, ఐనవోలు మండలాలకు ఈ ఆసుపత్రి ఎంతో మేలు చేస్తుంది. వర్ధనపేట నియోజకవర్గ ప్రజల చిరకాల వాంఛ 100 పడకల ఆసుపత్రికి నేడు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే నాగరాజు గారు, కలెక్టర్ సత్యశారదాదేవి గారు వర్ధనపేట, పర్వతగిరి, ఐనవోలు మండలాల ప్రజల దీర్ఘకాలిక అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ఉప్పరపల్లి క్రాస్ రోడ్ వద్ద 100 పడకల ఆధునిక ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి నేడు సుమారు 28 కోట్ల రూపాయల నిధులతో నిర్మించబడ ఈ ఆసుపత్రికి భూమి పూజను గౌరవ వర్ధనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు గారు మరియు వరంగల్ జిల్లా కలెక్టర్ శ్రీమతి సత్యశారదాదేవి, టీజీ క్యాబ్ చైర్మన్ శ్రీ మార్నేని రవీంద్రరావు గారితో కలిసి శంకుస్థాపన చేశారు.
పార్టిసిపేట్ చేస్తున్న గౌరవనీయులు వర్ధనపేట శాసనసభ్యులు రిటైర్డ్ ఎంపీ గొప్పతనం ఎప్పుడు కూడా వారు గుర్తుపెట్టుకుంటూ ప్రజలు మనం ఆర్థికంగా ఉండాలని కోరుకుంటున్నా. నేను అందరి కోరిక హన్మకొండ జిల్లా వరంగల్ జిల్లాని రెండుగా విడిపోయారు. 400 పైచీలకు ఓన్లీ శిలాపాలకులు వేసి శాంక్షన్స్ లేకుండా కూడా షో ఆఫ్ చేసేది. ఈ ఫెసిలిటీ చూసుకొని ఈ రోజు ఉప్పర్పల్లిలో సెంట్రల్ లో ఆసుపత్రిని పెడితే 24/7 అందుబాటులో ఉంటుందని నా ఆలోచనతోని మేడం దగ్గరికి కలెక్టర్ దగ్గర తీసుకెళ్లాలని పెద్ద మనసుతో ఇమీడియట్లీ శాంక్షన్ చేయడం. ఎందుకంటే ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మీ నరసయ్య డిమాండ్ చేశారు. అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలకు ఎకరాకు 30,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తూ హన్మకొండలోని ఏకశిలా పార్కు ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహా రైతు దీక్షకు ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. రైతులకు ఎకరాకు 15,000 రూపాయల చొప్పున రైతు భరోసా డబ్బులు వెంటనే చెల్లించాలని అన్నారు. వరంగల్ రైతు డిక్లరేషన్ ను వెంటనే అమలు చేయాలని, రైతులకు క్వింటాలకు 500 బోనస్ డబ్బులు చెల్లించాలని అన్నారు. రుణమాఫీ కాని రైతులకు వెంటనే 2 లక్షల రుణమాఫీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను తీవ్ర ఇబ్బందులు పెడుతుందని పేర్కొన్నారు. రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చని ఎడల రైతుల పక్షాన బీజేపీ పోరాడుతుందని అన్నారు. దాదాపుగా 26,000 కోట్ల రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులో ఉంది. కాబట్టి ఆ రకంగా విషయాన్ని మొత్తం వల్ల ఎవరో వచ్చి మొత్తం లాభము రాకపోవడం తర్వాత కానీ రైతు నేల నమ్ముకున్న రైతు భూమి నమ్ముకున్న రైతు మట్టి నమ్ముకున్న వ్యవసాయం చేసిన రైతు గత శాసనసభ ఎన్నికల్లో మీ అధికారులకు వచ్చే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని కళ్ళబొల్లు కమ్యూనిటీ న్యాయమా. కాంగ్రెస్ పార్టీ రేవంత్ ప్రభుత్వము రైతుల పాలిట శాపంగా మారింది. రైతులను రక్షించే దిశలో ఈ కాంగ్రెస్ పార్టీ పనిచేయడం లేదు. ముఖ్యంగా మోంతా తుఫాన్ వల్ల రైతులు చాలా నష్టపోవడం జరిగింది. కొనుగోలు కేంద్రాలను ఆలస్యంగా తెరవడం వల్ల తీసుకొచ్చిన పంట కొనుగోలు కేంద్రాలను తడిసిపోయి రైతులు నష్టపోయే పరిస్థితి ఉత్పన్నమైంది. అదేవిధంగా వరంగల్ అధికారంలోకి రాకముందు వరంగల్ డిక్లరేషన్ చెప్పడం జరిగింది. వరంగల్ డిక్లరేషన్లో రైతులకు మేము ఎంఎస్పీ పెంచుతామని చెప్పింది. అదేవిధంగా రైతులకు రైతు బంధు ఇస్తామని చెప్పడం జరిగింది. రైతు భరోసా 15,000 రూపాయలు ఇస్తామని చెప్పింది. రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇస్తామని చెప్పింది. అదేవిధంగా PM ఫసల్ బీమా యోజనను కూడా అమలు చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఏది వరంగల్ డిక్లరేషన్లో తీసుకున్న నిర్ణయాలు ఒక్కటి కూడా అమలు పరచకుండా ఈరోజు రైతులను నట్టింటే ముంచే విధంగా ఈరోజు ప్రవర్తించడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా రైతులకు మేలు చేసే విధంగా పనిచేయడం జరుగుతుంది. మీకు తెలుసు 2014 నుంచి 2025 వరకు కేంద్ర ప్రభుత్వము 1,300 రూపాయల నుంచి 2,389 రూపాయల వరకు ఎంఎస్పీని ధాన్యానికి పెంచడము, అదేవిధంగా మొక్కజొన్నకు ఎంఎస్పీ ఇవ్వడము, అదేవిధంగా పత్తి కూడా ఎంఎస్పీ ఇవ్వడము కేంద్ర ప్రభుత్వము తీసుకున్న నిర్ణయాలు. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా రైతులకు వెన్నుదండుగా ఉండి ఈరోజు లక్షల కోట్ల రూపాయలను ఫెర్టిలైజర్ రూపంలో రైతులకు అండగా నిలవడం జరుగుతున్నది. రైతే రాజు అనే ఒక దృక్పథంతో కేంద్ర ప్రభుత్వం పనిచేయడం జరుగుతున్నది. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అన్నిట్లలో విఫలమైంది. ఈరోజు మోంతా తుఫాను వల్ల రైతులు చాలా మంది నష్టపోయారు. కాబట్టి ఎకరానికి 30,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేయడం జరుగుతున్నది. అదేవిధంగా రుణమాఫీ 2 లక్షల రూపాయలు ఇమీడియట్గా రుణమాఫీని చేయాలని చెప్పేసి, అదేవిధంగా రైతు భరోసాని 15,000 రూపాయలు చెప్పి రైతు భరోసాను కూడా అమలు చేయాలని చెప్పి, అదేవిధంగా రైతు కూలీలకు ఏదైతే 12,000 రూపాయలు ఇస్తామన్నారో అది కూడా అమలు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేయడం జరుగుతున్నది. దీని కొరకే ఈ ధర్నా కార్యక్రమాన్ని, దీక్షా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. రైతులు పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ రైతులకు అండగా నిలవాలని చెప్పి ఈ దీక్షా కార్యక్రమాన్ని చేయడము, ఈ టీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతున్నది, హెచ్చరించడం జరుగుతుంది. పూర్తి స్థాయిలో మీరు వరంగల్ డిక్లరేషన్లో తీసుకున్న నిర్ణయాలని చెప్పి అమలు చేయాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేస్తామని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. బస్వా లక్ష్మీ నరసయ్య గారు, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు.
హన్మకొండ జిల్లాలో అగ్ని ప్రమాదం. ఎల్కతుర్తి మండలం వల్బాపూర్లో షార్ట్ సర్క్యూట్తో ఇంట్లో మంటల్లో పూర్తిగా దగ్ధమైన చిరరాజు అనే వ్యక్తి ఇల్లు. ఇంటిలో 2 లక్షల నగదుతో పాటు 3 తులాల బంగారం ఉన్నట్టు చెప్తున్న బాధిత కుటుంబం. ఆదుకోవాలని అధికారులకు మొరపెట్టుకుంటున్న బాధితులు. అగ్ని ప్రమాదంపై వివరాలు ఆరా తీస్తున్న పోలీసులు. గ్యాస్ ఇప్పుడు అయిపోయింది. ఆ గ్యాస్ వెళ్ళినప్పుడు చూసినా ఎంత దగడ వచ్చిందో. ఇవ్వలేరా ఇవంతా అంత ప్రెషర్ ఉంటుంది. అందరూ పడుతుంది. అది తెలియదు అన్నీ చెప్తారు. మామూలు స్కూల్లో పని చిన్నోడో స్కూల్ పోయినా 7:30కే నేను బడికి పోయినా. భూములు జాగాలు నాకేం లేవు. తాళ్ళు ఎక్కువనే బతుకుడు. 7:30కే నేను తాళ్ళకి వెళ్ళిపోయినా. నాకేం లేవు. నేను బట్టలు అన్నీ కలిపి ఏం లేకుండా ఇంకొక వస్తువులు నేను పైసలు ఉన్నాయి, బంగారం ఉన్నాయి, అన్నీ పోయినాయి. ఏ ఒక్క వస్తువు లేకుండా లేకుండా కాలిపోయినాయి. మేము ఎట్లా బతకాలయ్యా?
మేము చేసుకుంటే బతికితే కూలి చేసుకుంటే తిన్నట్టు లేకపోతే బతికినట్టు. మా ఇల్లు మొత్తం కాలిపోయింది కదా, చూసింది కదా అయ్యా. మాకు ఏదన్నా కాదు చూపెట్టాలి అయ్యా. నా భర్త చూస్తున్నాడు, నేను ఆయన కూలి కాడు కూలి చేసుకొని బతుకుతానయ్యా. మాకు ఏదన్నా దారి చూపెట్టండి. నలుగురు పీజీ విద్యార్థుల రివాల్యుయేషన్ పై ఇంటెలిజెన్స్ మరియు విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారని కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ రిజిస్టర్ డాక్టర్ నాగార్జునారెడ్డి తెలిపారు. వరంగల్ నగరంలోని కాళోజీ నారాయణరావు హెల్త్ విశ్వవిద్యాలయంలో అక్టోబర్ 7 నుండి నవంబర్ 1 వరకు జరిగిన పీజీ పరీక్షల్లో 4 విద్యార్థులు రివాల్యుయేషన్ చేసుకుని పాస్ అయ్యారని కొంతమంది తోటి విద్యార్థుల ఆరోపణలతో విజిలెన్స్ అండ్ ఇంటెలిజెన్స్ అధికారులు కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో తనిఖీలు చేపట్టారు. నేను ఎప్పుడు బాంబులు కావాలి సార్ కలవండి కలవాలి సార్ ఇప్పుడు మరి ముచ్చేయనా సార్ మంచిగా కూర్చోండి. దీనికి సంబంధించిన పూర్వపరాలు మనం కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ టీమ్కి పంపించాము. వాళ్ళు కూడా అన్ని వివరాలు సేకరించి ఇస్తారు. అలానే ఇంటెలిజెన్స్ ఇన్వెస్టిగేషన్ కూడా అవుతూ ఉంది. సో పూర్వపరాలన్నీ తెలిసిన తర్వాత అవి మీకు అందజేస్తాం. ఏంటంటే ఒక కాలేజీలో విద్యార్థులు కొట్టివేసిన తర్వాత కూడా రాశారని, కానీ ఇవన్నీ ఏంటంటే కంప్యూటర్లో ఉన్న నిక్షిప్తమై ఉంటాయి. అవి మేము బయటికి తీయాలి. ఆన్సర్ షీట్స్ అన్ని కంప్యూటర్లో ఉంటాయి. సో అవన్నీ మొత్తం తీయాలి. మనం ఇప్పుడు తీసి ఏం జరిగింది అనేది చెప్పాలి. ఎందుకంటే 1-2 నిమిషాలలో అయ్యే పని కాదు ఇది. మనకు 1 రోజు 2 రోజులు పడుతుంది మొత్తం. ఎందుకంటే పేపర్ రాసిన పేపర్ మేము స్కాన్ చేసి ఎగ్జామినేషన్ ఇన్విజిలేటర్స్కి పంపిస్తాము, ఎవాల్యుయేటర్స్కి పంపిస్తాము. సో వాళ్ళు ఎవాల్యుయేట్ చేసి మళ్ళీ వెనక్కి పంపిస్తారు. సో ఏం జరిగింది అనేది మేము స్కాన్ చేసింది కనుక బయటికి తీస్తే అది తెలిసిపోతుంది. మాకు కొద్దిగా టైం పడుతుంది మొత్తం ఏం జరుగుతుంది అనేది. మొత్తం డిజిటల్ అండి, ఎక్కడ మాన్యువల్ అనేది లేదు, మొత్తం డిజిటల్. ఇప్పుడు పేపర్ స్టూడెంట్ ఎగ్జామ్ రాసిన తర్వాత దాన్ని మొత్తం సీల్ చేస్తారు. సీల్ చేసిన తర్వాత మా దగ్గరికి పంపిస్తారు. అందులో కోడ్స్ ఉంటాయి. ఆ కోడ్ అంటే స్టూడెంట్ యొక్క వివరం ఉన్న కోడ్ పేపర్ మేము చింపేస్తాము. చింపేసి స్కానింగ్కి ఇచ్చేస్తాము. స్కానింగ్కి ఇచ్చేస్తే ఆ పేపర్ మొత్తం స్కాన్ చేసి మొత్తం ఫ్రంట్ పేజ్ నుండి లాస్ట్ పేజ్ వరకు మొత్తం స్కాన్ చేస్తారు. స్కాన్ చేసి ఎవాల్యుయేటర్స్కి పంపిస్తారు. ఎవాల్యుయేటర్ ఎవరికి పంపినామనేది కూడా మనకు తెలియదు అందులో. సో వాళ్ళు మార్కులు వేసి మళ్ళీ ఆన్లైన్లోనే మనకు వచ్చేస్తుంది. ఆ తర్వాత రిజల్ట్ ఇస్తాం. ఇలా యూజువల్గా ఛాన్స్ అనేది ఉండదండి. ఓన్లీ రీకౌంటింగ్కి మాత్రమే ఉంటుంది, రీఎవాల్యుయేషన్కి ఉండదు. 123 మంది ఎగ్జామ్ రాశారండి. ఇందులో మనకు 1919 మంది పాస్ అయినారు. 1919 మంది పాస్ అయినారు. 204 ఫెయిల్ అయినారు. ఇప్పుడు మనకు థియరీ ఎగ్జామ్ అనేది అక్టోబర్ 7th స్టార్ట్ అయ్యి అక్టోబర్ 15th అయిపోయిందండి. అలానే ప్రాక్టికల్స్ అక్టోబర్ 23rd స్టార్ట్ అయ్యి నవంబర్ 1st అయిపోయింది. మేము రిజల్ట్స్ నవంబర్ 4th ఇచ్చాము. అయోధ్యలో రామాలయ శిఖరంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాషాయ పతాకాన్ని ఎగురవేయడం దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని పెంచిన ఘట్టంగా నిలిచింది. బలరాముడి ప్రాణ ప్రతిష్ఠ అనంతరం మరోసారి అయోధ్య పుణ్యక్షేత్రం పవిత్ర వాతావరణంతో నిండిపోయింది. ఈ ధ్వజారోహణ వేడుకతో మందిర నిర్మాణ ప్రక్రియ సక్రమంగా పూర్తయిందని అధికారులు స్పష్టం చేశారు. దేశం నలుమూలల నుంచి చేరుకున్న వేలాది భక్తులు ఈ అపూర్వ క్షణాన్ని ప్రత్యక్షంగా చూసి జై శ్రీరామ్ నినాదాలతో అయోధ్యను మార్మోగించారు. ఈ ఘట్టం భక్తుల హృదయాల్లో చిరస్థాయి గుర్తింపును సృష్టించింది. రామ
బీజేపీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో లక్షల కోట్ల అవినీతి జరిగిందని, దీనిపై లోతైన విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ ఖచ్చితంగా జైలుకు వెళ్తాడని విశ్వేశ్వర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్లు దోచుకున్నారని ఆరోపిస్తూ కేటీఆర్ ను లోపలే వేసే ధైర్యం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందా అని సవాల్ చేశారు. ಇನ್ನೇನ್ ಕಾಲೇಶ್ವರಂ ಮೊತ್ಕೊಂಡು ಎಲೆಕ್ಟ್ರಿಸಿಟಿ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ దోపిడైందని మొత్తుకుండు, రైస్ రీసైక్లింగ్ దోపిడేది బాగా పోయిపోయి ఆ చిన్నది 70 కోట్ల దీన్ని పట్టుకుండు. కనీసం దాంట్లోనే లోపట అయ్యింది. మేము కవిత నేసినాం, మీకు కేటీఆర్ నేసే ధైర్యం ఉందా అని. మీరు ఇన్నేళ్ళు మాట్లాడిన 1,00,000 కోట్లు దోస్తున్నదని ఎందుకేమి 2 ఏళ్ళ ఇప్పటి వరకు ఎందుకు వేయలేదు? మీకు మున్గోడ్ల సూనే చూస్తే మున్గోడ్లు ఇద్దరు కలిసి బీజేపీని ఓడగొడుతున్న ప్రయత్నం చేసిండ్రు, సాధించిండ్రు కూడా. మున్గోడ్ల
భారత్ జోడో యాత్రకు బస్ పంపింది టీఆర్ఎస్ ప్రభుత్వం. భారత్ జోడో యాత్ర ఎవరు? రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు ఆర్టీసీ బస్సులు కిరాయికి పంపించింది. నాటియా చేసినా ఇంకా సమాధానం రాలేదు. మీరు కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిసి ఉన్నారు. మీరు ఆ సమాధానం ఏంది? ఎవరు ఆర్టీసీకి ఎవరు చెక్ ఇచ్చిండ్రు? ఎవరు పేమెంట్ చేసిండ్రు? మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.